నిన్న ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఇక అమలు చేయడమే మిగిలింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. ఇందులో వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. కానీ దీనికోసం వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేగంగా అడుగులేస్తోంది. 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి లిక్కర్ వ్యవహారాల్లో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయనేటువంటి దాని మీద అనేక ఆధారాలు సేకరించినట్టుగా చెబుతోంది. అందులో కింగ్ పిన్‌గా రాజ్ కసిరెడ్డి అప్పట్లో ఐటీ సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేశారు. ఆయన ఇప్పటికీ ఎంపీగా ఉన్నటువంటి మూడోసారి రాజంపేట నుంచి గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ఇందులో కింగ్ పిన్‌గా భావిస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చింది. అయితే మిథున్ రెడ్డికి బెయిల్ రావడం వెనక రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దల హ్యాండ్ ఉంది. మిథున్ రెడ్డితో మిలాఖత్ అయ్యి ఆయనకి బెయిల్ వచ్చేదానికి సహకరించారు అనేటువంటి రీతిలో ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సాయిరెడ్డిని ఆధారంగా చేసుకుని ఈ లిక్కర్ స్కామ్లో కొంతమందిని ఇరికించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో సాయిరెడ్డి మీద కూడా అంతకు మించిన ఆరోపణలు కూడా వచ్చాయి. సాయిరెడ్డి మొత్తం ఉత్తరాంధ్రని కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. వైజాగ్ని సాయిరెడ్డి ఆక్రమించేశారు అని జనసేన కూడా ఆరోపించింది. సాయిరెడ్డి మొత్తం ఉత్తరాంధ్రలో ఎక్కడా కూడా వదలకుండా కబ్జా, మైనింగ్ అన్ని రకాల దందాలకు పాల్పడుతున్నారు అంటూ అప్పుడు ఆరోపించినటువంటి వాళ్ళు ఇప్పుడు సాయిరెడ్డికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని పక్కన పెట్టి ఈ సాయిరెడ్డి సహకారంతో లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిథున్ రెడ్డి కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఇంకా అంతకు మించి ఎవరిదైనా హ్యాండ్ ఉందా అనేటువంటి విషయాల మీద ఆరా తీస్తూ సాయిరెడ్డికి సంబంధించినటువంటి దందాలు లేదంటే సాయిరెడ్డి మీద వచ్చినటువంటి అభియోగాలు, సాయిరెడ్డి చుట్టూ సాగినటువంటి అవినీతి కార్యకలాపాల విషయాన్ని వాటి జోలికి పోకుండా ప్రస్తుతం కథ నడిపించే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఇది కనిపిస్తుంది. నిన్న సాయిరెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన అనేక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా అరబిందో సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించి ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్లుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరికీ నేను తోడ్పడ్డాను అంటూ సాయిరెడ్డి నిన్న సిట్ ముందు వెల్లడించారు. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ విధానం ఎట్లా ఉండాలి అన్న దాని మీద సాయిరెడ్డి సమక్షంలోనే చర్చలు జరిగినట్టుగా ఆయన అంగీకరిస్తున్నారు. తనకు ఎటువంటి పాత్ర లేదు, రాజ్ కసిరెడ్డి అంతా నిర్వహించారు, మిథున్ రెడ్డి కూడా పాత్ర ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో ముందు హైదరాబాద్లో ఆ తర్వాత తాడేపల్లిలో ఉన్నటువంటి తన విల్లాలో చర్చించాము అని సాయిరెడ్డి నిన్న సిట్ ముందు అంగీకరించారు. అంటే ఈ లిక్కర్ స్కామ్ దందాలు చేయడానికి తగ్గట్టుగా పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు అనుగుణంగా చేసినటువంటి ప్లాన్లో తను ఉన్నాను. కానీ ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ద్వారా లభించినటువంటి పెద్ద మొత్తంలో అవినీతి వ్యవహారాల్లో అక్రమాల్లో తన పాత్ర లేదు అని సాయిరెడ్డి చెప్తున్నారు. మరి దీన్ని సిట్ ఏ రకంగా తీసుకుంటుంది? సాయిరెడ్డిని సాక్షిగా పిలిచారు కాబట్టి సాక్షిగా తీసుకుని ఆయన ఒక ఎప్రూవర్గా భావించి అంతవరకు పరిమితం చేస్తుందా, లేకుంటే సాక్షి కాకుండా మరింత ముందుకెళ్ళి సాయిరెడ్డి చెప్పేటువంటి విషయాల ఆధారంగా ఏమైనా మరింత లోతుగా తవ్వకాలకి పూనుకుంటుందా? ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ నిన్న రాజ్ కసిరెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. దర్యాప్తుకు సహకరిస్తాను, విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతాను అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే సిట్ ఆయనకి 3 సార్లు నోటీసులు ఇస్తే 3 సార్లు విచారణకు రాకుండా ఎగ్గొట్టారు. ఆయన తండ్రిని సిట్టు అదుపులోకి తీసుకుని విచారించి అనేక అంశాల మీద ఆయన్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో. ఇక మీ అబ్బాయిని రమ్మనండి, విచారణకు సహకరిస్తే మీకే మంచిది. రాజ్ కసిరెడ్డి తండ్రికి సిట్టు సూచన. కొడుకు ఆచూకీ తెలియదన్న ఉపేందర్ రెడ్డి చివరకు తన వంతు ప్రయత్నం చేస్తానని వెల్లడి. రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం సిట్టు అదుపులో, సిట్టు విచారణలో ఉన్నారు.
ఆయన విచారిస్తున్నారు, మీ కొడుకుని రప్పించే ప్రయత్నం చేయండి అని సిట్టు ఆయనకు హెచ్చరించినట్టుగా కథనం కల్పిస్తుంది. ఇంకా రాజ్ కసిరెడ్డి ఆయన తోడలుడే మొత్తం లిక్కర్ నెట్వర్క్ నడిపారు. స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తనకు తెలియదు సాయిరెడ్డి. బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఉన్నారో లేదో, ఆయన పాత్ర ఉందో లేదో, లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి దందాలు ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి వరకు చేరిందో లేదో తనకు తెలియదు అని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నిజంగానే తెలీదా? తెలిసే దాచిపెట్టారా? లేకుంటే ప్రస్తుతానికి తెలియదంటూ ఆ తర్వాత తదుపరి విచారణలో జగన్మోహన్ రెడ్డి వరకు సాయిరెడ్డి వెళ్తారా? చాలా చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.